కేవలం 7999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. తెలంగాణ రైతులను యూరియా కష్టాలు వెంటాడుతున్నాయి. బస్తా యూరియా దొరకడమే గగనమైపోయింది. ఒక్క సంచి దొరికితే అదే పండుగ నెల తయారైంది పరిస్థితి. పని వదిలేసి రోజంతా వ్యవసాయ పరపతి సంఘాల దగ్గర పడిగాపులు గాస్తున్నారు. తిండి తిప్పలు మానేసి క్యూలైన దగ్గర కూలబడిపోయారు. వానకు తడుస్తూ ఎండకెండుతూ అన్నదాత అల్లాడిపోతున్నాడు. పొద్దంతా క్యూలో ఉన్న యూరియా దొరుకుతుందన్న భరోసా లేదు. ఎక్కడ చూసినా నో స్టాక్ బోర్డులు కనిపిస్తున్నాయి. అధికారులు ప్రజాప్రతినిధులు ఇంతమంది ఉన్నా వాళ్ళ పరపతి యూరియా కట్ట దొరకడం లేదని రైతులు వాపోతున్నారు. నల్గొండ, మహబూబాబాద్, సిద్దిపేట ఇలా ఏ జిల్లా చూసినా రైతులు క్యూలైన్లే కనిపిస్తున్నాయి. యూరియా కోసం తెల్లవారుజాము నుంచి రైతులు క్యూ కడుతున్నా ఎక్కడికక్కడ నో స్టాక్ బోర్డులు దర్శనమిచ్చాయి. యూరియా రాగానే సహకార సంఘాల వద్ద, రైతు సేవా కేంద్రాల వద్ద యూరియాను వెంటనే రైతులు కొనుగోలు చేస్తుండడంతో అక్కడ క్షణాల్లోనే యూరియా ఖాళీ అవుతోంది. కొన్ని చోట్ల రైతుకు 1 ఎకరాకు 2 బస్తాల చొప్పున యూరియా ఇస్తే మరికొన్ని చోట్ల రైతుకు 1 బస్తా మాత్రమే యూరియా ఇచ్చారు. దీంతో యూరియా అత్యవసరం అనుకున్న రైతులు ప్రైవేట్ దుకాణాలను ఆశ్రయిస్తున్నారు. ఈ సీజన్లో 70 మెట్రిక్ టన్నుల యూరియాను ప్రభుత్వం ఆల్అౌట్ చేసింది. కానీ ఇందులో 44,500 మెట్రిక్ టన్నులను మాత్రమే రైతులకు అందించింది. మిగిలిన 25,500 మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా కాకపోవడంతో క్షేత్రస్థాయిలో కొరత ఏర్పడింది. యూరియా రాగానే సహకార సంఘాల వద్ద, రైతు సేవా కేంద్రాల వద్ద యూరియాను వెంటనే రైతులు కొనుగోలు చేస్తుండడంతో అక్కడ క్షణాల్లోనే ఖాళీ అయిపోతుంది. కొన్ని చోట్ల రైతుకు 1 ఎకరాకు 2 బస్తాలు, మరికొన్ని చోట్ల 1 బస్తా మాత్రమే యూరియా ఇస్తున్నారు. దీంతో ప్రైవేట్ షాపులను ఆశ్రయిస్తూ ఉన్నారు రైతులు. ప్రధానంగా మేడ్చల్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, జగిత్యాల, సిద్దిపేట, సంగారెడ్డి జిల్లాల్లో తీవ్రత ఎక్కువగా ఉంది. మేడ్చల్ జిల్లాకి 8,140 మెట్రిక్ టన్నుల యూరియా తక్కువ సరఫరా చేసింది. ఆదిలాబాద్కి కావాల్సిన దానికంటే 7,235 మెట్రిక్ టన్నులు తక్కువ అందించింది. ఆసిఫాబాద్ జిల్లాలో 8,273 మెట్రిక్ టన్నుల యూరియా కొరతుంది. సిద్దిపేట జిల్లాలో 6,794 మెట్రిక్ టన్నులు, జగిత్యాల్లో 6,797 మెట్రిక్ టన్నులు, సంగారెడ్డిలో 6,362 మెట్రిక్ టన్నుల ఎరువు షార్టేజ్ ఉంది. ఎరువుల కొరత తీవ్రంగా వేధిస్తుంటే వచ్చిన ఎరువులు కూడా బ్లాక్ మార్కెట్కు తరలిపోతున్నాయి. భారీగా నిల్వ చేసుకుని సరిగ్గా డిమాండ్గా ఉన్న సమయంలో ఎక్కువ ధరకు దళారులు అమ్మేస్తున్నారు. ప్రైవేట్ డీలర్లు దోపిడీకి రైతులు మరింత ఇబ్బంది పడుతున్నారు. దీంతో ఒకవైపు పంటను కాపాడుకోవాలనే స్పృహలో పుస్తలు తాకట్టు పెట్టి అధిక వడ్డీలకు కొందరు రైతులు రుణాలు తెచ్చుకుంటున్నారు. దీంతో పంట వ్యయం భారీగా పెరుగుతోంది. వెంటనే